తప్పైన ఆ కుమారుడు తండ్రి దగ్గరికి ఎందుకు వచ్చాడు? కుమారుడు కనుక. కుమారుడుగా రాలేదు, కానీ నేను ఎందుకు వచ్చాడైనా? కనీసం ఏదో ఒక బానిసకైనా బతకొచ్చు కదా అని వచ్చాడు. ఎప్పుడైతే తప్పు చేస్తారో, 10 మంది ముందు అవమానం అవుతారో, వారు తిరిగి వచ్చి దేవుడు నన్ను ఇది చేశాడని చెప్పి, ఒకసారి నేను ఒక సిస్టరు తన భర్త ఎవరితో ఒక ఆమెతో వెళ్ళిపోయింది. వాళ్ళు ఊరికి వెళ్ళిపోతాను ఇది అదే అన్నారు. ఎందుకు వెళ్తానమ్మా? తప్పు చేసినప్పుడు దేవుని దగ్గరికి వచ్చారంటే దేవుడు మీరు ఎక్కడ పడిపోయారో, ఎక్కడ అవమానమయ్యారో అక్కడే మీకు నిలబెడతాడు అంటే ఆమంటుంది, కదా, కరెక్ట్ కదా, మనం తన్ని నిల్చోవాలి. ఎవడు తన్ని నిల్చుంటాం? అనగా మనుషులకి కుమారుడుగా తప్పిపోయినప్పటికీ కుమారుడుగా వస్తే దేవునికి అంగీకరించాడు. వాడు నలిగి విరిగి ఏడ్చి, ప్రభువా పరలోకమున్న తండ్రియు నా తండ్రికి నేను ఏం చేశాను? అపరాధము చేశానని పశ్చాత్తాపంతో వస్తున్నాడు. పశ్చాత్తాపంతో ఏ విధంగా వస్తున్నాడు? తిరిగి నేను నా కొడుకుని అయిపోతాను, ఆయన కొడుకుగా బ్రతుకుతా అని రావట్లేదు. ఏ విధంగా వస్తున్నాడు? కనీసం భోజనం దొరుకుతుంది కదా, కనీసం ఇటువంటి దుస్థితి నాకు ఉండదు కదా, ఇటువంటి అవమానకరమైన జీవితం నాకు ఉండదు కదా అని ఇక్కడికి వస్తున్నాడు. ఎందుకు? తండ్రిని యజమానుడిగా చూస్తున్నందుకు. అలాగే దేవుని వెల చెల్లించబడి కొనబడిన మనము దేవుని నుంచి దూరమైనను ఎప్పుడైతే మనము తప్పిదం తెలుసుకుంటామో మనం ఎలా రావాలి? మన యజమానుడి దగ్గర రావాలి. ఆయన మనకు కొనుక్కుని ఉన్నాడు, ఆయన దానికి ఇవ్వాలి అని వచ్చామంటే, నీవు దాసుడుగా వచ్చినను పశ్చాత్తాపముతో కింద బోర్లి తల కొట్టుకుని నీవు ఆయన దగ్గరికి వచ్చినను ఆయన నీకు లేపి హత్తుకుంటాడు. ఉంగరం పెడతాడు, వస్త్రం వేస్తాడు, చెప్పులు వేస్తాడు, కుమారుడు యొక్క స్థానం నీకు ఇస్తాడు. కుమారుడుగా రావాలనుకున్నావు అనుకో, నీలో పశ్చాత్తాపం లేదు.